కానీ, వస్త్రధారణలో కానీ, ఏమండి క్రియల్లో కానీ పరిశుద్ధంగా ఉండాలా. రాత్రి వాక్యం విన్నారు, మంచిగా విన్నారు వాక్యం. ఎలా చేలో నాటేస్తా ఉన్నారు. ఈ లోపల నేను కన్ను తుట్టుకొని కర్ర తీసుకుని వెళ్తున్నా. నేను కూడా పొలం వేసాను కదా, ఎలా కదా జీవనం కోసం. వాళ్ళు చిన్న చిన్నగా తిట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద మొత్తం నాకు చెవులు పడే. ఒక గమనించి మాస్టర్ గారు వస్తున్నాడు తిట్టుకుంటున్నాం, ఆపవే అని ఒక ఎవరు పాస్టర్ గారు ఎందుకు వస్తాడు కళ్ళు చుట్టుకుంటే, పాస్టర్ గారే నీకు తెలియదు. ఇంకా అలాంటి వారు దేవునికి ఇష్టం కాదండి. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు అంటున్నాడు ప్రభు. వేషధారిగా ఉండకూడదు. వేషకు చోటు ఉంది కానీ వేషధారికి లేదు. కొంతమంది నటిస్తూ ఉంటారు. ఒక ఆయన అన్నాడు, నటిస్తే నీకు నడ్డి ఇరిగింది రాబాయ. నటిస్తే ఏమైందంట? నటిస్తారు కొంతమంది. దేవుడి వాక్యం చెబుతుంది, లోపల ఒకలాగా పైకి ఒకలాగా ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టు నువ్వు చెప్పేటట్టుగా ఉండాలి. యథార్థవంతులు అంట లోకానికి విరోధులు అంట. మనం యథార్థంగా ప్రవర్తిస్తుంటే లోకం ఏం చేసింది? యథార్థ లోకానికి పనికిరాదు. వాళ్ళకి ఎంత చేతుకు నొప్పి చెప్పాలి. మంచిదే అమ్మా, చిన్న చిన్న సీరియల్ చూడవచ్చులే, చిన్న చిన్న బూతులు ఆడవచ్చులే, చిన్న చిన్న అబద్ధాలు ఆడవచ్చులే అని చెప్పాలి వాళ్ళకి. ఏమి అబద్ధం ఆడుతుంది, ఏమి అబద్ధం చేసేది అని అనుకో, వాళ్ళకి పగబడతారు. వాక్యం ఏం చెబుతుంది? నేను పరిశుద్ధుడిని, నేను పర్ఫెక్ట్ మ్యాన్, నేను పాపము లేని వాడును. మీరు కూడా అలా ఉండాలి, అవునా కదా? నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఆయనలో పరిశుద్ధత కలిగి ఉండాలని 2-3 మాటలు హెచ్చరిక చేస్తాను. ఎలా ఉండాలి మనం పరిశుద్ధత కలిగి? అతిక్రమలు దాసువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును. అతిక్రమలు దాసువాడు వర్ధిల్లలేడు, కానీ వాటిని ఒప్పుకొని వదిలిపెట్టాలి. కొంతమంది కప్పుకొనే ఉంటున్నారు, అది మాత్రం దాన్ని పక్కన దాచిపెడతారు. అది ఒప్పుకోవాలి. యేసయ్య నీలోకి పరిపూర్ణంగా రావాలంటే నీ లోపాన్ని ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలా? కొంతమంది వదిలిపెట్టరు, ఒప్పుకుంటారు, మళ్ళీ దాని కాడికి వెళ్తారు. దాని కాడికి వెళ్తారు మళ్ళీ. బైబిల్ చెబుతుంది, నేను పరిశుద్ధుడిని కనుక మీరును. సమస్త విషయంలో ఆయన పరిశుద్ధుడండి. ఈ లోకంతో ఒకరోజు సవాలు చేశాడు. నాలో పాపం ఉందని ఎవరైనా మీరు చెప్పగలరని లోకంతో సవాలు చేశాడు యేసుప్రభు. చేయగలవా? నేను చేయగలనా? ఉందా దమ్ము ధైర్యం మనకు? ఉందా ఆ దమ్ము ధైర్యం? ఉంది యేసయ్య అక్కడికి దబ్బడలో గట్టిగా పవర్ఫుల్గానే రోషం కలిగిన వాడు సమాధి దగ్గరికి వెళ్తుంటే లాజరు సమాధి దగ్గరికి వీళ్ళు ఎక్కిరెత్తున్నారు. వీళ్ళు